అమృత్సర్ చికెన్ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు వేసి ఉడికించుకున్న చికెన్ ముక్కలు, ఆవ నూనె, వెన్న, కారం, పసుపు, కసూరి మేతి, ఉప్పు, గరం మసాలా, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా జీలకర్ర పొడి, నూనెలో వేయించి పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమోటా. అమృత్సర్ చికెన్ మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఆవ నూనె వేసి వేడెక్కనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు వేసి ఉడికించుకున్న చికెన్ ముక్కల్ని తీసుకోవాలి. తర్వాత దానిలో కొద్దిగా పెరుగు తీసుకోవాలి. తర్వాత దానికి కొంచెం కారం, కొంచెం పసుపు, గరం మసాలా పొడి, సరిపడినంత కొద్దిగా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కసూరి మేతి, గరం మసాలా వేసి మసాలా అంతా చికెన్ ముక్కలకి పట్టేలాగా బాగా కలపాలి. ఇప్పుడు వేడెక్కిన ఆవ నూనెలో ఈ చికెన్ ముక్కలన్నిటిని వేసి బాగా ఉడకనివ్వాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాల సేపు బాగా ఉడికించిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ టమోటా పేస్ట్ ని వేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా చికెన్ ముక్కలకి బాగా పట్టి కలిపేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పెరుగు కూడా వేసి మరలా గ్రేవీలో కొద్దిగా కారం, గరం మసాలా పొడి వీటన్నిటిని వేసి బాగా కలిపిన తర్వాత కొద్దిగా వెన్న వేయాలి. వెన్న కరిగిపోయిన తర్వాత కొద్దిగా కసూరి మేతి కూడా వేసి చికెన్ ముక్కల్ని మరికొద్దిసేపు బాగా ఉడికించుకొని ఆయిల్ పైకి కనపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన అమృత్సర్ చికెన్ మసాలా రెడీ.